దేవుని వాక్యం నుంచి సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. చదవండి. పునరుద్ధాన ఆరాధనలో చేరవచ్చిన మనం ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా కొన్ని విషయాలు మనం గ్రహిద్దాం. ఈ వాక్యాన్ని చదువుతున్న వారితోనే కానీ, ఈ వాక్యాన్ని వినుచున్న వారితోనే కానీ ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి మనకి తెలిసినవి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసిన ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసి కూడా ఉపయోగం లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది అనేకులకు ప్రయోజనకరంగా మారాలని చెప్పేసి నీకు తెలిసినా తెలియకపోయినా దేవుడు మరొకసారి చెప్తున్నాడు, ప్రతి దానికి సమయము కలదు అని చెప్తూ ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదు. లోకంలో కూడా మనం చూసుకుంటే సర్వసాధారణంగా కొంతమంది మాట్లాడతారు, ఏ కాలంలో జరిగేదాన్ని ఆ కాలంలో జరగనివ్వాలి, అది ధర్మం. ఏంటంటే అది ధర్మం. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగిపోవాలి. జరగకపోతే ఏమవుతుంది? సమయం దాటిపోయింది అనుకోండి, చాలా ప్రమాదం. దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ అంటాడు, పరిశుద్ధాత్మ మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు అంటాడు. కొన్ని పరిస్థితుల్లో మనం బాధన పడతా ఉంటాం, కొన్ని ప్రార్థనలు చేసి మనం తొందరపడతా ఉంటాం, కలవరపడతా ఉంటాం. బైబిల్ ఉంటుంది, నువ్వు కలవరపడినంత మాత్రాన కార్యం జరగదు, నువ్వు తొందరపడినంత మాత్రాన కార్యం జరగదు. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే ప్రార్థన చేసావో, దేని కొరకైతే కనిపెడుతున్నావో బైబిల్ ఉంటుంది, దానికి ఒక సమయం అనేది ఉంది, దానికి ఒక టైం ఉంది. ఆ టైంలో తప్పకుండా నువ్వు ఎదురు చూసిన సహాయం, నువ్వు కోరుకున్న సహాయం నీకు తప్పకుండా నువ్వు అనుభవించాలి. అంటే మనం ఏం చేయాలి? ఆ టైం వచ్చేంత వరకు ఎదురు చూడాలి, ఓపిక పట్టాలి. నేను ఓపిక పట్టలేను అంటే వారు కోరుకున్నది వాడికి దొరకదు, మన ప్రార్థనకి జవాబు రాదు. దేవుని సన్నిధికి వచ్చి అనేకమైన వాటిని మనం అడుగుతూ ఉంటాం, వేడుకుంటాం, బ్రతిలాడతాం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే త్వరగా జవాబు రాలేదని, త్వరగా జవాబు రావాలని ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తారు. ఉపవాస ప్రార్థన ఎందుకంటే మామూలు ప్రార్థనకైతే దేవుడు అంత తొందరగా స్పందించడు, ఉపవాస ప్రార్థన అయితే తొందరగా స్పందిస్తాడు, కన్నీటి ప్రార్థన అయితే ఇంకా తొందరగా స్పందిస్తాడు అని మనవాడు అనుకుంటారు. అలానే దేవుని వాక్యాలు ఎక్కడ చెప్పబడ్డా నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయి, నువ్వు మోకరించి చెయ్యి, నిలబడి చెయ్యి, అర్థమవుతుందా? మామూలు కూర్చుని చెయ్యి, నువ్వు ఎలాగైనా చెయ్యి. నువ్వు చేసింది, అడిగింది నువ్వు అనుభవించాలంటే బైబిల్ ఉంటుంది, ప్రతి దానికి సమయం ఉంది అన్న సంగతి గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుగు వచ్చినప్పుడు అడిగిందల్లా వెంటనే ఎవడైనా ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు కావాల్సింది కొన్నిసార్లు వెంటనే దొరకదు. అది తగిన సమయం అనుకోండి, అది అనుకూల సమయం అనుకోండి, అది దొరుకుతుంది. నువ్వు అడిగిన దానికి ఇంకా టైం పడుతుంది, నువ్వు అడిగింది నీ దగ్గరికి రావాలంటే ఇంకా టైం పడుతుంది. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రకటించే ప్రతి సేవకుడు, దేవుని విశ్వసించే ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన కంటే ముందుగా
దేవుణ్ణి అడిగేదానికంటే ముందుగా నేను ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, అది దేవుడు ఇచ్చేంత వరకు నేనేం చేయాలి? వెయిట్ చేయాలి. ఇవ్వలేదు అంటే ఏంటి? దేవుని భాషలో చెప్పాలంటే అది తగిన సమయం కాదు. ఇవ్వలేదు అంటే ఏం చేయాలి? అది అనుకూల సమయం కాదు అని అర్థం చేసుకోవాలి. మనం తొందరపడినంత మాత్రాన కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఇది మధ్యాహ్న కాల సమయం, కాసేపు సాయంత్రం అయింది. నాకు ఉదయం రావాలని కూర్చుని ధర్నా చేశాను అనుకోండి, రాష్ట్రం అంతా ధర్నా చేసింది అనుకోండి, ఇప్పుడే ఉదయం కావాలి మాకు అని, తిరిగి మళ్ళా అని వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నువ్వు ధర్నా చేస్తే ఉదయం వచ్చిందా? నువ్వు చేసినా చేయకపోయినా దాని సమయంలో ఉదయకాలం అనేది ఉదయకాలం వస్తుంది, ఉదయకాలం పోయి దాని సమయంలో మధ్యాహ్న కాలం వస్తుంది, మధ్యాహ్న కాలం పోయి దాని కాలంలో సాయంత్రకాల సమయం వస్తుంది, దాని సమయంలో సాయంత్రకాల సమయం పోయి రాత్రి కాలం వస్తుంది. నువ్వు ఎదురు చూసినా వస్తుంది, ఎదురు చూడకపోయినా వస్తుంది. ఎందుకని? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు. ఉదయాన్నే సూర్యుడు వస్తాడు, రాత్రి అయితే చంద్రుడు నక్షత్రాలు వస్తాయి. నా ఉదయం కూడా చంద్రుడు కనపడాలంటే కనపడ, రాత్రి కూడా సూర్యుడు కనపడాలంటే దేవుడు ఒక నియమం పెట్టేశాడు. ఉదయాన్ని ఏలటానికి ఒక జ్యోతి ఆదికాండంలో కనపడతాయి మనకి. సూర్యుని గురించి, చంద్రుని గురించిన కొన్ని విషయాలు తెలియాలంటే ఆదికాండంలో మనం చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేని కాలం అన్నది చక్కగా ఉన్నట్లు దేవుడు సమస్తాన్ని నియమించి ఉన్నాడు. అలాగే ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని పెట్టాడు. ప్రతి దానికి కూడా, ప్రతి ప్రయత్నానికి కూడా ఏముంది? సమయం కాదు అని చెప్తూ 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 2వ వచనంలో కొన్ని విషయాలు అంటాడు. పుట్టడానికి, సావడానికి. అంటే పుట్టడానికి ఒక సమయం ఉంది, బ్రతకడానికి కొంత సమయం ఉంటుంది, చచ్చిపోవడానికి కూడా. అది మన స్వాధీనంలో ఉందా? పుట్టడం మీ అమ్మ నాన్న స్వాధీనంలో ఉందా? అయితే మీ తాత ముత్తాతల స్వాధీనంలో ఉందా? నీ సావటం నీ స్వాధీనంలో ఉందా? కొంతమంది ఏడ్రస్ తీసుకుని తాగి చచ్చిపోవాలనుకుంటారు. ఒకవేళ తాగిన సావడం ఆ నీళ్ళు పాస్పోర్ట్లకు వేసుకుని బతికెత్తారు. వాడు సావాలనుకుంటాడు కానీ అర్థమవుతుందా? కొన్నిసార్లు దానికి విరోధంగా కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది సావాలనుకుంటారు, చచ్చిపోతారు. ఒకటి దేవుని సెలవు లేనిది, ఒకటి మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేలరాలదన్న విషయం. కొంతమంది ఏం చేస్తారు అంటే దేవుడు ఎంతో ఆయుష్కాలం ఇచ్చినా దాన్ని సరిగా ఉపయోగించుకోవడం వాళ్ళకి చేతగాక ఏం చేస్తారు చెప్పండి? ఆయుష్కాలం ఇచ్చినా. అందుకే సొలొమోను అన్నాడు, నీ కాలానికి ముందుగా ఎందుకు నా చస్తావు అన్నాడు దేవుడు. కొంతమందికి బతకడం ఇష్టం లేక చచ్చిపోవడం ఇష్టమైపోయి ముందుగానే ఏం చేస్తారు? తమ కాలానికి ముందుగానే, టైం రాలే ఇంకా తొందరపాటు, ప్రతిదానికి తొందర. అంటే దేవుడు జీవించమని ఆయుష్ ఇచ్చిన, మారు మనసు పొందమని ఆరోగ్యాన్ని ఇచ్చిన, దానికి కూడా తాను బెండవకుండా, విధేయుడు కాకుండా ఇంకా నాకు చావే శరణం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే బైబిల్ వాళ్ళ గురించి అంటుంది. చదువుదాం దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 7:17, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అర్థమవుతుందండి? అంటే మీకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో చదివించారు. దేవుడు ఆయుష్ ఇచ్చాడు బతకమని, ఇంకా బతికి బాగుపడమని కొంతమందిని బాగు చేయమని ఇస్తే
వీడికి బాగుపడటం చేత కాదు, కాబట్టి బాగు చేయటము చేత కాదు. వీడికి చేతన అయిందల్లా ఏంటంటే ఆ ఊరికి ఏదైనా తెచ్చుకొని సావడం, లేదా పట్టాల మీద వెళ్ళి పడుకో. వీడికి చేతన అయింది అది. బైబిల్ అంటుంది, నీ కాలానికి ముందుగా ఎందుకు చేస్తావు? నీకు ఇంకా కాలం ఉంది కదా, బ్రతకటానికి టైం ఇచ్చాడు కదా. అందుకని వీళ్ళే ఆలోచించుకొని నిర్ణయం తీసుకొచ్చుకొని బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకుంటారు, సావటం మేలండి. అప్పులు చేసి వచ్చాడు, చచ్చినంత మాత్రం అప్పులు తీరతాయా? కళ్ళం పెట్టాలని అడగడు. అంటే ఆడి స్వార్థం కోసం ఆ బాధ భరించలేక ఆడు చేసిపోతాడు. చనిపోయిన తర్వాత అడుక్కుంటారండి అప్పుడు. చచ్చిపోవడం పరిష్కారం. చచ్చిపోతే పరిస్థితి, పిల్లలు లేరని ఒక ఆమె నూతిలో దూకి చచ్చింది. పిల్లలు పుడతారండి మళ్ళీ, తిరిగి బయటకు వచ్చిందా? సమస్యకి పరిష్కారం అయింది చావా? కొంతమంది ఎదురు చూడటం చేతగాక కొంత టైం పెట్టుకుంటారు. ఈ టైంలో జవాబు వస్తే లేక చచ్చిపోతారు. బైబిల్ అంటుంది, నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోతుంది. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో ఒక మాట దేవుడు అంటాడు, జీవం కావాలా మరణం కావాలా కోరుకో, ఆశీర్వాదం కావాలా శాపం కావాలా కోరుకో, నువ్వు ఏది కోరుకుంటే అది వచ్చింది అన్నాడు. ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఎందుకు చచ్చిపోవాలి? నీకు ఇంకా టైం రాలేదుగా. చేతగాక అంటే ఎదురు చూడటం చేతగాక, లేకపోతే దేవుణ్ణి దగ్గర పోరాడి అడగటం చేతగా. కొంతమంది కొన్ని సమస్యలకు పరిష్కారం ఏంటంటే సావే. ఇక అదే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళు చేస్తాయి, సమస్య లేనివాడు. అందుకే బైబిల్ ఉంటుంది, ప్రతి దానికి ఒక సమయం ఉంది, ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయం ఉంది. ఆ విషయాలు మీకు కూడా తెలుసు. ఎందుకంటే పుట్టడానికి ఒక సమయం ఉంది, బ్రతకడానికి ఒక సమయం ఉంది, చావటానికి ఒక సమయం ఉంది. ఈ చావు బతుకుల మధ్యలో పరిస్థితి, జీవితం ఎలా ఉంటుందో కొంతమంది అనుభవం కూడా ఉంది. ఒక మనిషి తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? బయటికి రాకుండా వాడు కూడా లోపల ప్రశాంతంగా ఉండాలి. 9 నెలల వరకు వాడు బయటకు వచ్చేంత వరకు తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా ఉండాలి. దాని తగిన కాలము అంటారు. 9 నెలలు 10వ నెల వచ్చింది అనుకోండి, ఆ తల్లికి బిడ్డ పుట్టడానికి తగిన కాలము. కాబట్టి బిడ్డ ఏమవుతాడు? ప్రసవం ద్వారా బయటకు వస్తాడు. కడుపులో పడటానికి ఒక సమయం ఉంది, కడుపులో నుంచి బయటికి రావడానికి ఒక సమయం ఉంది. అలాగే ప్రతి దానికి కూడా మనం ఆలోచించుకుంటే అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. పుట్టడానికి చావడానికి బాగుంది. నాటుటకు నాటబడిన దానిని పెరిగి వేయటం. విత్తనాన్ని మనం ఏం చేస్తాం? అది బాగా ఫలించాలి అంటే, విత్తనం బాగా ఫలించాలంటే మనం ఏం చేస్తాం? మొదట విత్తుతాం. ఒక విత్తనం విత్తితే అది అనేకమైన విత్తనాలని ఏం చేస్తుంది? అనేకమైన విత్తనాలని ఇస్తుంది. తర్వాత బైబిల్ గ్రంథం ఉంటుంది, నాటడానికి నారు నాటుతాం కదా, అన్నం తింటాం మన ఒడ్లు. కొంతమంది తింటాడు కదా, ఎట్లా వస్తే తెలియదు, ఎలా వస్తాయో కూడా తెలియదు. నారు నాటబడుతుంది. ఒక సమయంలో నాటబడిన నారు ఎదిగిన తర్వాత పెరిగి వేయబడుతుంది. అప్పటి వరకు రైతు ఏం చేస్తాడు? మనవాళ్ళకి ఏమి తెలుసు? ఆ మాత్రం మాకు తెలీదా? నువ్వు చెప్పాలా మైకిలో? ఒక్కొక్కటి ఎటకారం, ప్రతి ఒక్కటి ఎటకారం. ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, ఆడికి అంతా ఎటకారం లాగా ఉంటుంది. ఎటకారం మనుషులకి ఎటకారం లాగా ఉంటుంది. అందుకే వాక్యం కాస్త మొదలుకి వెళ్ళిన తర్వాత అర్థమైంది వాడికి కానీ మనకి కానీ ఎవరికైనా కానీ. ఇవన్నీ మనకు తెలుసు.
దేని సమయంలో అవి జరుగుతున్నాయి కాబట్టి నారు నాటబడుతుంది, నారు పెరికి వేయబడుతుంది కాబట్టి రోజు 3 పూటలు ఏం చేస్తున్నావు? పళ్ళెం నిండా తింటున్నావు. సమయానుకూలంగా జరుగుతుంది కాబట్టి సమయానుకూలంగా నీ ప్లేట్లో అన్నం అవుతుంది. లేకపోతే నువ్వు తినలేవు. నారు వేసుకోవడం నారు పోతే ఏమైంది? నెత్తి మీద అడుగుంటూ వేసుకోలేడు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రతి దానికి ఒక సమయం ఉందని చెప్తూ నాటడానికి, నాటబడిన దాన్ని పెరిగి వేయడానికి సమయం ఎలా ఉందో, నువ్వు ప్రార్థించడానికి ఒక సమయం ఉంది. అవుతుందా? చేసిన ప్రార్థనకి జవాబు రావడానికి సమయం ఉంది. దేవుడు మాట్లాడే సమయం ఉంది. దేవుడితో నువ్వు మాట్లాడే సమయం మరొకటి. అప్పుడు దాకా ఏం చేయాలి? మనం దేవుడితో మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడాలంటే కొంత వ్యవధి ఉంది, దానిని మనం కనిపెట్టాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూసుకుంటూ పోతే ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకోబోయేంత వరకు ఇలా మనం చూసుకుంటూ ఉంటే కొన్ని విషయాల్లో మనం తొందరపడం. ఎందుకంటే మనం అనుకుంటాం ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. పుట్టడానికి సమయం ఉంది. అలాగే యవనస్తుడు అయ్యాడు, ఇప్పుడు పెళ్లి చేసుకునే సమయం. దేనికి సమయం? బాలుడు అయ్యాడు, చదువుకునే సమయం. అదవుతుందండి. ఇంకాస్త మొదలుకి అయితే ఉద్యోగం చేసే సమయం. ఎవడన్నా ముసలాడు అయిందాక ఉద్యోగం చేస్తాడా? ముసలాడు అయిందాక ఉండి పెళ్లి చేసుకుంటాడా? పిల్లవాడుగా ఉండడానికి పెళ్లి చేసుకుంటాడా? ఎందుకు చేయని పిల్లలకి? ఒకప్పుడు చేసిన పని వాళ్ళు చిన్న చిన్న పిల్లలకి బాల్య వివాహాలు. ఆ దరిద్రం మనం వదిలిపోయింది. అందుకు దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. అన్నీ తెలిసినప్పుడు చేస్తేనే సరిగ్గా సఖ్యత కుదరట్లా. ఏది లేనప్పుడు చేశారు మనం. అర్థమవుతుందండి? ప్రతిదానికి ఏముంది? బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఏ సమయంలో ఏం చేయాలో మనం చెబుతాం. చదువుకునే కాలంలో చదువుకోవాలి, పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోవాలి. కొంతమంది పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోకపోతే అది నీకు 30 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చి ఇంకా ఎవడొస్తాడురా నీకు పిల్లని అంటారు. ఇట్లా ప్రతి దాంట్లో ఆలోచిస్తే ఇంకా బాగుంటుందిగా. అన్నిట్లో ఆలోచించట, కొన్నిట్లో మాత్రం ఆలోచిస్తాం. మేము హాఫ్ మైండ్ కాలం కాబట్టి మాకు హాఫ్ మైండ్ ఉంటుంది. కొన్నిట్లో మాత్రం ఇటు మంచిగా ఆలోచిస్తాం, కొన్నిట్లో మాత్రం అట్లా ఆలోచించాం. ప్రతి దానిలో టైం ఉందిలే అక్కడ మందిరానికి రావాలనుకో. ఇప్పుడు నుంచో చదువుతారు కదా మందిరానికి రావాలి, టైం ఉందండి. ఇంకా మార్పు చదవా అంటే ఇంకా టైం ఉందంట. అర్థమవుతుందా? అవసరం చెబుతాడు. ఇంకా ఈ సంవత్సరాలు బతుకుతాను, ఈ లోపల నాకు చాలా టైం ఉంది, ఈ లోపల నేను చేయాల్సిన దరిద్ర పనులను చేయాలి, పూర్తి అవ్వలేదు. ఇంకా అది సంపూర్తి చేస్తేగా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు దాకా నేను రాను, అప్పుడు దాకా టైం ఉంది అంటాడు. మనకి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ఏ టైంలో చేయాల్సిన పనులు ఆ టైంలో చేయాలి. చెయ్యకపోతే ఏంటి అనేది నేను మీకు చెప్పాలి. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయకపోతే, బాలుడిగా ఉన్నప్పుడు చదువుకోకపోతే, ఆడు ఎవరి కాలంలో అనిపించింది చదువుకోవాలని స్కూల్కి పోతాడు. అంత ఎత్తున ఈ సెట్ అంత ఉన్నాడు, స్కూల్కి పోతాడంటే చిన్నపిల్లలతో పాటు పోతాడా? అది దాటితే మరలా మళ్ళీ వెనక్కి వెళ్ళాం. అట్లాగే ఒక వ్యక్తి యేసు ప్రభువు గురించి తెలుసుకోవాలంటే బాల్య దినముల నుంచి టైం ఇస్తానే ఉన్నాడు. బాల్య దినములు ఏంది? నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమన్నాడు. యవన కాలమందు కాడి మొయ్యమన్నాడు. ఇట్లా వయసుకి ఏం చేయాలో, ఆత్మీయంగా ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది, ఉపదేశిస్తుంది, నేర్పిస్తుంది కూడా. కాబట్టి ఏ టైంలో చేయాలంటే బాల్య దినంలో నువ్వు ప్రభుని స్మరణకు తెచ్చుకోకపోతే అది ప్రయోజనమా నిష్ప్రయోజనమా? యవన కాలంలో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే ప్రయోజనమా నిష్ప్రయోజనమా? ఇంకా టైం ఉంది అంటే బాల్యకాలం దాటిపోయింది, యవన కాలం దాటిపోయింది, పెళ్లి చేసుకున్నావు, పిల్లలు ఉన్నారు, ఆ టైం కూడా దాటిపోయింది, వృద్ధాప్యం కూడా రాబోతుంది.
పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అన్నిటికీ సమయం ఇస్తాడు. చదువుకోవడానికి సమయం ఇచ్చాడు, పెళ్లి చేసుకోవడానికి సమయం ఇచ్చాడు, పిల్లల కట్టడానికి సమయం ఇచ్చాడు. అన్నిటికీ సమయం. ఏ కాలంలో జరిగేది ఆ కాలంలో జరగాలండి. ఒకవేళ చేయకపోతే నాకు పెళ్లి చేయవా అని అడుగుతాడు, నన్ను చదివివా అని అడుగుతాడు, నేను ఉద్యోగం చేయాలి నాకేమన్నా ఇన్వెస్ట్ చేయవా అని అడుగుతాడు. ప్రతిదాన్ని ఆత్మీయ విషయాల్లో కూడా ఏ కాలంలో చేయాల్సింది దేవుని విషయంలో ఆ కాలంలో మనం కానీ మన పిల్లలు కానీ చేయలేకపోతే, ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారు మేము ఎటుకూడి చదువుకోలేదు కాబట్టి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పినట్లుగా, మేము ఎటుకూడి ప్రభువుని నమ్ముకోలేదు అందుకని మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా ఆచారాలు ఎలా ఉన్నాయి, మా సంప్రదాయాలు ఎలా ఉన్నాయి. అయితే మీరు మీరైనా ప్రభువుని నమ్ముకుంటే ఇది వీటన్నింటిలో నుంచి మీరు బయటపడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీని విషయంలో మనకి ఏం కావాలి అని బైబిల్ చెప్తుందో మనం ఒకసారి పరిశీలనగా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ఎవరు తెలుసుకుంటారంట? జ్ఞానులు. ఎక్కడ తెలుసుకుంటారంట? మనస్సులో తెలుసుకుంటారు. దేని విషయంలోనంట? సమయము వచ్చునని, న్యాయము జరుగునని. జ్ఞాని అయిన వాడు ఎవడైనా ఉంటే వాళ్ళు అనుకుంటారంట మనసులో, మన పరిస్థితులు ఎందుకు ఇట్లా తిరగబడిపోయినాయి, మనం ఎందుకు రోజు రోజుకి ఇలా ఇదైపోతున్నాం, ఇంక మన పరిస్థితులు ఎప్పుడు ఇంతేనా అని లోకం కూడా ప్రశ్నించింది. చేయాలి బతికి అంతే అనుకుంటారు. అయితే జ్ఞానులు ఉంటారే, ఆ జ్ఞానులు ఏమనుకుంటారంటే ఏం పర్లేదు, ఇప్పటి వరకు జరిగిందంతా తెలియదు, కానీ ఇది జరగడానికి ఇది సమయం, దీనికి ప్రతిఫలం రావడానికి మరొక సమయం అని ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది? దుఃఖం వచ్చిందా? అది తర్వాత ఏమొచ్చింది? సంతోషం. ఇప్పుడు ఏమొచ్చింది? పగలు వచ్చిందా? మరి కాసేపు నాకేమొచ్చింది? రాత్రి వచ్చింది. జీవితం కూడా అలాంటిదే. జ్ఞానులకు అర్థమైందంట ఆ విషయం. సమయం వచ్చింది, దేవుడు అన్యాయస్తుడు, ప్రార్థనకి తప్పకుండా జవాబు వచ్చింది, తప్పకుండా మనం ఆశీర్వదింపబడతాం, తప్పకుండా మనం అభివృద్ధి పొందుతాం, తప్పకుండా దానిలో నుంచి మనం పైకి లేవనెత్తబడతాం. సమయము వచ్చునని, న్యాయము జరుగునని జ్ఞానులు తమ మనస్సున తెలుసుకున్నారు. 6వ వచనం. ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది, లేని యెడల మనుషులు చేయు కీడు బహు భారమగును. వాళ్ళు అంటారు దేవుడు అన్యాయస్తుడు. ప్రతి సంగతిని విమర్శించే దేవుడు, ఎవరి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి సంగతిని ఆయన ఏం చేస్తాడంటే విమర్శిస్తాడు. ఆ సమయం కూడా ఇప్పుడు ఏమైంది? ఏర్పడి ఉన్నది. ఒకవేళ ఆ సమయం ఏర్పడకపోతే మనుషులు చేయు కీడు ఏమైపోతుందంట? బహుభారం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి, వాళ్ళు అనుకుంటున్నారు సమయము వచ్చును, న్యాయము జరుగును అని. విశ్వాసి జీవితంలో కూడా, విశ్వాసం అంటే దేవుడిని విశ్వసించాలి కదా, ఎదురు చూడాలిగా. న్యాయం కోసం అడిగాను, ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ సమయం కోసం అడిగాను, ఏం చేయాలి? ఎదురు చూడాలి. మన వాళ్ళకి ఇది ఎదురు చూడటం శాత కాదు. దేవుడి మీద సడగటం, వనగటం చేత. అంటే వాళ్ళు అనుకున్నట్టు జరిగితే దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుడు లేనట్టు. నువ్వేదో ఓటేసి గెలిపించినట్టుగా దేవుడిని ఓటేసావు కాబట్టి దేవుడు అయ్యాడే.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. అర్థమవుతుందండి? ఆయన మనం ఏర్పరుచుకున్న దేవుడు కాదు, ఆయనే మనల్ని ఏర్పరుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదవబడిన లేఖన భాగాలను మనం చూస్తే వాళ్ళు అనుకుంటున్నారు, జ్ఞానులు అనుకుంటున్నారు, సమయం వస్తుంది, న్యాయం జరిగింది. ప్రతి విషయంలో కూడా మనం అలా ఎదురు చూడగలగాలంటే మనకి ఏం కావాలి? ఈ సమయాన్ని గూర్చిన కొంత జ్ఞానం ఉండాలి. ఎవరికి? విశ్వాసకైనా, సావుకుడికైనా, లోకస్తుడికైనా. ఈ జ్ఞానం లేనివాడు బైబిల్ అంటుంది ప్రతిదాన్ని నమ్ముతాడు. ప్రతిదాన్ని ఒకడంటాడు వచ్చి ఈ టైం బాగాలేదు కాబట్టి అవి చేయాలి, ఇవి చేయాలంటాడు. టైం ఎప్పుడు బాగాలేదు నీకు? ఎందుకు బాగాలేదంటే ఆ టైంలో చేయాల్సింది నువ్వు చేయలేదు కాబట్టి నీకు టైం బ్యాడ్ అయిపోయింది. కొంతమంది అంటారు అంత టైం బ్యాడ్ అండి, నా తలరాత అంటారు. ఇంతలో గీత తీసుకుంటాడు ఏడుతో, అంత నా తలరాత, నా టైం బ్యాడ్ అండి, అందుకేనండి నా పరిస్థితి ఎలా అంటాడు. ఎందుకు నీ పరిస్థితి అలా అయిందంటే ఆ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయకుండా నువ్వేదో పని చేసావు కాబట్టి ఆ సమయం నీకు ఏమైపోయింది? బ్యాడ్ అయిపోయింది. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేస్తే ఆ టైం నీకేమైంది? సద్వినియోగం అయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి 3వ అధ్యాయం 16-17. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడేను. ఏం కనబడిందండి ఆయనకి? ఈ లోకంలో విమర్శ స్థానమున ఏం కనబడిందంట ఆయనకి? దుర్మార్గత జరగటం, న్యాయము ఉండవలసిన చోట దుర్మార్గత జరగటం కనబడుతుంది. మనం కూడా చూస్తాం. ఇది పెద్ద అద్భుతమే కాదు. మన అనుభవంలో నేటికి కొన్ని తరాలు అయిపోయింది, ఇప్పటికి వేల తరాలు. మనం కూడా చూస్తున్నాం. న్యాయం ఉండాల్సిన చోట అన్యాయం ఉంటుంది, అన్యాయం ఉండాల్సిన చోట న్యాయం ఉంటుంది. అయితే ప్రతి ప్రయత్నమునకు అతను అనుకుంటున్నాడు, ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకు తగిన సమయము ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను కొన్నింటిని చూసినప్పుడు ఫాని ఆయన పాపాలు ఆడైపోతాడు, ఆయన దరిద్రం ఆడే అనుభవిస్తాడు అనుకుంటాం కదా. ఇతను అనుకుంటున్నాడు ఇలాంటి కార్యకలాపాలు చూసినప్పుడు ఏంది లోకంలో ఇంత దరిద్రం వేలుబడి చేస్తుంది, ఇలా అయితే ఎలా? దేవుడు అనేవాడు ఉన్నాడా అంటాడు ఒక్కొక్కడు. దేవుడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నించి వాడేమవుతాడంటే నాస్తికుడు అవుతాడు చివరికి. ఎందుకంటే వాడికి న్యాయం జరగల కాబట్టి ఇప్పుడు దేవుడు లేడు. న్యాయం ఉండాల్సిన చోట అన్యాయం ఉంటుంది, అన్యాయం ఉండాల్సిన చోట న్యాయం ఉంటుంది. దేవుని బిడ్డలు చూస్తేనేమో దిగుమాలలాగా ఉన్నారు, లోకస్తులు చూస్తేనేమో హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈయన ప్రారంభించాడు, వ్యాజ్యం ప్రారంభించాడు దేవుడు. అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఎందుకంటే జరిగింది. అర్థమవుతుందని ఇతని జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు కనబడినప్పుడు అతను అనుకుంటున్నాడు ప్రతి ప్రయత్నానికి, ప్రతి క్రియకి తగిన సమయము, ఏంటంటే తగిన సమయము ఉన్నదని. నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను. అప్పటి వరకు నువ్వేం చేయాలి? దేవుడు వాళ్ళు కాదులే కానీ ఇక్కడ నుంచి నేనే రంగంలో దిగాలి. మనోడు నాకు దిగలేదు, ఇప్పుడు ఆయన దిగుతాడు ఇక్కడ రంగంలో. దేవుడు వల్ల కావట్లేదంటే ఈయన రంగంలోకి దిగాడు. ఇక పోలీసులు దిగారంటే వల్ల కాలేదు, జడ్జీలు దిగారు, లాయర్లు దిగారు, వల్ల కాలేదు. ఈయన లైన్లోకి దిగుతాడంట. ఈయన లైన్లో దిగిన తర్వాత ఆ సమస్య తీరకపోగా వీడియో జైల్లో కూర్చుంటాడు. ఈ రంగంలోకి దిగుతాడు అంతేగా. పోలీసులు దిగారంటే అవలేదంట, లాయర్లు దిగారు అవలేదు, జడ్జీలు దిగారు అవలేదు, వీడు దిగాడు. దిగి ఆడుకోబోయి తీసుకెళ్ళి లోపలేస్తారు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు శాతం అవ్వాల్సింది ఏంటంటే నీకు ఓపిక పట్టడం శాతం అయితే, జ్ఞాని సొలొమోను అంటున్నాడు ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది,
ప్రతి క్రియకు ఒక సమయం ఉంది. ఏంటా సమయం అంటే తగిన సమయము. ఆ తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులను దుర్మార్గులను తీర్పు తీర్చి వేరు చేస్తాడు. గోధుమలని గురుగులని వేరు చేస్తాడు. ఆ టైం ఉంది. ఆ టైం దాకా నువ్వు ఏం చేయాలి? యేసుప్రభు ఉపమానం చెప్పాడుగా. యేసుప్రభు ఉపమానం చెప్పి మొదట ఏమి ఇస్తారండి? గోధుమలు. శత్రువు వచ్చి ఏమి ఇస్తాడు? గురువు. పొద్దున చూసేసరికి గోధుమలు గురుగులు రెండు కలిసి ఎరిగిపోయింది. అయ్యగారు మరి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు అన్నారు, మేము వెళ్ళి గోధుమలని గురుగుల్ని వేరు చేయమా అన్నారు. అది నీ పని కాదురా బాబు అన్నాడు. రెండింటినీ కలిసి ఎదగనివ్వండి, మిమ్మల్ని కానీ పొలంలోకి పంపిస్తే గోధుమలు కూడా పీకేస్తారు. కలిసి ఎదిగిన తర్వాత తగిన సమయం ఒకటి వస్తుంది, అప్పుడు నేను గోధుమలని గురుగుల్ని వేరు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఇంకొక ఉపమానం కూడా చెప్పారు. గొర్రెలను మేకలను వేరు చేస్తారంట. మరి ఆ టైం వరకు మనం ఏం చేయాలి? వేడి చేయాలి. నువ్వు కూర్చుని తర్వాత ధర్నా చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా ఏమంటాడు చెప్పండి? ప్రకటన గ్రంథంలో కొంతమంది 6వ అధ్యాయం 10వ వచనం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకూడదు అని దగ్గరగా కేకలేశారు. తెల్లని వస్త్రములు వారిని ప్రతి వారికి ఇవ్వబడింది, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహవాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలని వారితో చెప్పారు. కొంతమంది చనిపోయిన వారు పరిశుద్ధులు నీతిమంతులు అడుగుతున్నారు, హతసాక్షులు, అయ్యా మేము చనిపోయి హతసాక్షులమై విశ్రాంతిలో ఇంకా ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటాం. దాని కొరకే కదా మేము బ్రతికింది ఈ లోకంలో. దాని కొరకే కదా అన్నింటినీ అణుచుకుని బ్రతికింది, అన్నింటిని వదిలేసుకుని బ్రతికింది. ఆ రోజు కోసమే కదా ఇన్ని సంవత్సరాలు చదివి 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 కష్టపడింది. ఆ ఉద్యోగం కోసమే కదా. అర్థమవుతుందండి? ఇంతవరకు కష్టపడింది నా పిల్లల కోసమే కదా అంటారు కదా. ఇంతవరకు మేము ప్రయాసపడింది ఇదిగో తీర్పులో నీతో యుగయుగాలు ఉండేదాని కొరకు కదా. మరి ఇంకెన్నాళ్ళు తీర్పు తెచ్చుకున్నా ఉంటారంటే మీరు కొన్నాళ్ళు ఇంకా విశ్రమించండి అని చెప్పాడు కదా. ఇంకా కొన్నాళ్ళు మీరు విశ్రమించండి, ఎందుకంటే ఇంకా లెక్క ఏమవలేదంట, లెక్క పూర్తి. దానియేలు గ్రంథంలో ఒక ఆయన గురించి చెప్తూ దేవుడు అన్నాడు, నీ లెక్కలు పూర్తి అయిపోయాయి, నువ్వు త్రాసులో త్రుయబడగా తక్కువగా కనబడుతుంది, కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నీ లెక్కలన్నీ రాసి ముగించేశాడు అని చెప్పాడు లేదా. అక్కడ లెక్క ముగిసింది, ఇక్కడ ఇంకా లెక్క మొగోదు. లెక్క పూర్తి అవ్వాలి కదా. అప్పటి వరకు మీరు విశ్రమించండి అని చెప్పాడు. మరొక లేఖన భాగాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యమున్న ముద్ర వేయవలదు, ఎందుకంటే కాలము సమీపమైంది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనివ్వు. అంటే అర్థం ఏంటంటే చేయును, కింద పుట్టినట్టు. అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనివ్వు, అంటే అపవిత్రుడు. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉంటాడు, ఉండనివ్వు. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండనివ్వమంటూ వాడు అలాగే ఉంటాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే ఉన్నది. కాలము సమీపిస్తుంది. కాలము రోజు రోజుకి ఏమవుతుంది అయ్యా అంటే సమీపిస్తుంది. సమయము సమీపిస్తుంది. ఈ సమీపిస్తున్న ఈ సమయంలో, ఈ కాలంలో అన్యాయం చేసే వాళ్ళు అన్యాయం చేస్తానే ఉంటారు, పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉంటానే ఉంటారు. విశ్వాసిగా బ్రతుకుతాడు, అవిశ్వాసిగా బ్రతుకుతాడు. సేవకుడు మామూలు సేవకుడుగా బ్రతుకుతాడు, నామకార్థ సేవకుడుగా, నిజమైన సేవకులుగా బ్రతుకుతా ఉంటారు. ఒక్క సమయం వస్తుంది, దాన్ని అన్నాడు తగిన సమయం.
ఆ సమయంలో ఏమవుతాడంటే ఎవరు నిజమైన సేవకులో, ఎవరు నామకార్థ సేవకులు, దేవుడు వారిని వేరు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అప్పటిదాకా మనం గోధుమలు గురుగులు కలిసిపోయినట్లుగా ఉన్నాం. గొర్రెలు మేకలు కలిసిపోయాడు. గొర్రెలు మేకలు వేరు కదా, రెండు ఒకటేనా? గోధుమలు గురుగులు రెండు ఒకటేనా? విశ్వాసి అవిశ్వాసి పొత్తికి కుదరదు కదా. ఒక సమయం ఉంది, ఆ తగిన సమయంలో వీటన్నిటిని వేరు చేస్తారు. ఆ వేరు చేయబడిన సమయంలో గోధుమగా వేరు చేయబడతావా, గురుగుగా వేరు చేయబడతావా? గొర్రెగా వేరు చేయబడతావా, మేకగా వేరు చేయబడతావా? అది దేవుడు నీకు ఇచ్చిన టైంలో గొర్రెగా ఉన్నావు అనుకోండి, గొర్రెగా వేరు చేయబడతావు. మేకగా ఉన్నావు అనుకోండి, వేరు చేయబడి మరొక చోటకి వెళ్తాం. గోధుమగా ఉన్నాం అనుకోండి, గోధుమగా వేరు చేయబడి కొట్లో చేర్చబడతాం. గురువుగా ఉంటే అగ్నిలో పోతాం. ఆ తగిన సమయంలో వచ్చేంత వరకు నువ్వు గోధుమగా ఉండగలిగితే అది నీకెంతో ప్రయోజనం. అలా ఉండలేకపోతే ఎంతో నిష్ప్రయోజనం. అందుకే నేను అంటాడు, ఆ తగిన సమయం వచ్చేంత వరకు, లేదా ఆ దేవుడు రాకడ వచ్చేంత వరకు, లేకపోతే నీ పోకడ వచ్చేంత వరకు. కొంతమంది ఎలా ఉంటారు, నువ్వు కానీ నీ చుట్టుపక్కల కానీ అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తానే ఉంటాడు. వాడికి కూడా స్వార్థ పాఠం పడతానే, వాడు వింటాడు. వాడికి దేవుడు ఎవరు తెలుసు. ఎందుకంటే వ్యభిచారం చేయొచ్చు పట్టబడిన స్త్రీకి యేసు ఎవరో తెలుసు. ఇంకా మనం చూస్తే సమరయ స్త్రీకి యేసు ఎవరో, ఆయన ఎలాంటి వాడో తెలుసు. చాలా మందికి పనికిమాలిన పనులు చేసే వాళ్ళందరికీ దేవుడు ఎవరో తెలుసు. తెలియకుండా ఎవరు లేరు. అది అంత అమాయకులు ఎవరు లేరు. అన్నీ తెలుసు. దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు. దేవుడు మాట వినకపోతే ఏమవుతాడో కూడా వాళ్ళే చెప్తారు. పోతాను, నేను నాశనానికి పోతాను, నరకానికి పోతాను, నీకేం ఇబ్బంది అంటున్నాడు. వాళ్ళు అలాగే ఉంటారు అని బైబిల్ చెప్తుంది. అలాగే ఉంటారని చెప్పి మనం వదిలేయకూడదు. ఒకవేళ దేవుడు వారిని గురువుని గోధుమగా మార్చవచ్చు, మేకని గొర్రెగా మార్చవచ్చు, లోకస్తుడని విశ్వాసిగా మార్చవచ్చు, సేవకుడుగా ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైన తెలియదు. కాబట్టి మనం చెప్పాల్సిన సువార్త మనం చెప్పాలి. కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. అయితే నేను త్వరగా వస్తున్నాను. ఆ తగిన సమయంలో ఎవరి వారి క్రియలను బట్టి నేను వాళ్ళకి ఏమిస్తాను, జీతం ఇస్తాను. కాబట్టి ఈ సమయాన్ని గురించిన కొంత అవగాహన లోకస్తులకేనే కానివ్వండి, క్రైస్తవులమైన మనకే కానివ్వండి, దీని విషయంలో కొంత అవగాహన మనకి ఎంతైనా అవసరం. బైబిల్ గ్రంథంలో మరొక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకున్నాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. దినములు ఎలాంటివంట? చెడ్డది. ఎందుకు చెడిపోయి దేవుడు ప్రతి దినాన్ని కూడా మంచిగానే చేశాడుగా. ఆది కాలంలో మనం చూస్తే మొదటి దినము, రెండవ దినం, అలా 7 దినాలు మనం చూస్తే వాటిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్టు మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. దినాలు ఎందుకు చెడిపోతున్నాయి? దినాలు ఎందుకు చెడ్డమైపోతున్నాయి? ఏ దినంలో చేయాల్సిన పని ఆ దినంలో మనం చేయకపోతే అది మనకి చెడ్డదైపోతుంది. ఏ సమయంలో చేయాల్సిన ఆ సమయంలో చేయకపోతే ఆ సమయం మనకి బ్యాడ్ అయిపోతుంది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్తాడు, దినాలు చెడిపోయాయి నిన్ను బట్టి, నువ్వు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోబట్టి. దినములు చెడ్డవి కనుక ఇప్పుడైనా దినాలు చెడిపోయాయి, మంచిదే. కానీ కాలం ఉంది, దినాల్లో కొంత కాలం ఉంది, ఆ సమయం ఉంది. ఆ సమయాన్ని పోనివ్వకుండా దినాలు పోయినాయి, దినాలతో పాటు చాలా సమయం పోయింది. అంటే దినాలు రావు, తిరిగి సమయం కూడా రాదు. ప్రస్తుతం ఉన్న ఈ దినాల్లో దేవుడు నీకు ఇచ్చిన ఈ కాలంలో ఈ సమయంలో నువ్వేం చేయాలంటే జ్ఞానం తెచ్చుకొని
నువ్వు బ్రతికితే ఆ సమయాన్ని, లేకపోతే నీ కొంత సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతావు అని బైబిల్ చెప్తుంది. సో ఒక సేవకుడికే కానీ, విశ్వాసకే కానీ, బయట ఉన్న అన్నుడికే కానీ ఈ సమయాన్ని గురించి, కాలాన్ని గురించి, దినముల గురించి ఒక సరైన అవగాహన, జ్ఞానం లేకపోతే అతడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, ఎలా అది ప్రయోజనకరంగా తనకు మార్చుకోవాలి వాడికి తెలియదు. కాబట్టి దినాలు వేస్ట్ అయిపోతాయి, టైం వేస్ట్ అయిపోతాయి, జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అజ్ఞానుల వలె కాక అంటున్నాడు. లోకంలో చాలా మంది ఉన్నారు, జ్ఞానులు అనుకుని అజ్ఞానులు బ్రతికేవాళ్ళు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళుగా మేము చాలా జ్ఞానులు. ఎందుకంటే టైం ప్రకారం పెళ్లి చేసుకున్నాం, టైం ప్రకారం పిల్లలు వచ్చాడు. ఇప్పుడు మేము 40 ఏళ్ళు వచ్చేసరికి నా పిల్లలు నా అంత అయ్యాడు. టైం ప్రకారంగా మేము తింటాం, బాగా ఆరోగ్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, టైం ప్రకారం చేస్తాం ఏదైనా. మేము జ్ఞానులు అనుకున్నాము, జ్ఞానులు అనుకుని అజ్ఞానులు. మరి అన్ని విషయాలు, దేవుడి విషయంలో వీళ్ళకి అంత చురుకుదనం ఉండదు. కొన్నింట్లో చెప్పాను కదా హాఫ్ మైండ్ అని, కొన్నింట్లో మాత్రం చురుకుంటారు, కొన్నింట్లో మాత్రం పక్షవాతం జబ్బులు వచ్చినట్లు ఉన్నాయి. అంటే ఈ పక్షవాతం జబ్బులకి ఒకవైపు బాగా పనిచేసింది, ఒకవైపు బాగా పనిచేయదు. అంటే కొన్ని విషయాలు చురుగ్గా ఉంటారు, కొన్ని విషయాలు చచ్చిపోయిన వాళ్ళలా ఉంటారు. అజ్ఞానులు, జ్ఞానులు అని చెప్పుకునే అజ్ఞానులు. ఆ జ్ఞానం ఏంటో ఆత్మ సంబంధమైన విషయంలో, దేవుని విషయంలో కూడా వాళ్ళు ఆపాదింపబడితే ఆ జ్ఞానం దేవునికి ఇచ్చే సమయం, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే వెళ్ళిపోతాడు. మందిరంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడితే ఏం కలిగింది? ఒక ఆలోచన జరిగింది. మాట్లాడితే ఏం కలిగింది? సమాధానం జరిగింది. ఆయన మాట్లాడితే ఏం జరిగింది? ఎన్నో జరుగుతాయి ఆయన మాటలు వింటే. మనుషుల మాటలు వింటేనే, ఒక రాజకీయ నాయకుడు మాట వింటే, ఆయన ప్రసంగం చేస్తుంటే, మన దేశ ప్రధాని ప్రసంగం చేస్తే టీవీ మొదలు పడి కూర్చుని ఏం చెప్తాడో, ఏ హామీ చెప్తాడో అర్థమవుతుందా? ఏ వరాలు ఇస్తాడో ఎదురు చూస్తాడు. దేవాది దేవుడు విషయంలో ఆ సమయాన్ని కూర్చున్న జ్ఞానం సంపాదించుకోగలిగితే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ఎవడవుతాడు అంటే జ్ఞాని. కొంతమంది అజ్ఞానులు సమయాన్ని సద్వినియోగం, కాలాన్ని సద్వినియోగం, దినాలను సద్వినియోగం చేసుకోవడం చేతగాక అదంతా వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయింది. బైబిల్లో నాకు తగిన కాలం అని చెప్పాను కదా. ఇంకొక మాట మనం చూస్తే అనుకూల సమయం అనే మాట. ఏంటది? అనుకూల సమయం నేను మరాలకించాను అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ఉంటుంది కదండి. అంటే ఈ రోజులు ఎలాంటివి అంటే సువార్త విస్తృతంగా ప్రకటింపబడుతుంది. ఏ వ్యక్తి అయినా చక్కగా మన దేశంలో, లేకపోతే మన రాష్ట్రంలో, మన జిల్లాలో, లేకపోతే మన మండలంలో, మన గ్రామంలో ఈ విధంగా ప్రకటించుకుంటూ అడ్డుపడేవాళ్ళు ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి ఎవరు లేదు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరి అలాంటి ఈ తరుణంలో ఇంత విస్తారమైన సేవకులు ఉన్నారు, సేవ ఉంది, మందిరాలు ఉన్నాయి, దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడే విస్తారమైన స్థలం ఇది. అలాంటప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే, అనుకూల సమయంలో కూడా, తగిన సమయంలో కూడా దేవుని గురించిన మాటలు విని విశ్వసించి మార్పు చెందకపోతే ఆ సమయం మరలా మన జీవితంలో పోయిన సమయం తిరిగి వచ్చి దాన్ని ఎవరినైనా అడగండి. క్రైస్తవులనే కదా, బయట ఎవరినైనా అడగండి, ఎవరినైనా అడగండి. పోయిన సమయం తిరిగి రాదండి అడగండి. నువ్వు కింద పడి డొల్లాడినా రాలేదు, ఉపవాస ప్రార్థన చేసినా అప్పుడు ఏం చేయాలి? పోయినట్టు రాదు. కాకపోతే ఏం చేయాలి? ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. చనిపోయిన మనిషి ఎటుకుడు రాడు. ఆ మనిషి లేకపోయినా ఎలా బ్రతకాలో కుటుంబీకులు నేర్చుకోవాలి. అంతేనా? అర్థమైంది నా మాటలు? పోయిన మనిషి పోయాడండి, ఆశపడి మనం కూడా గుంటలో దుక్కుతామా? పోయిన మనిషి కూడా పోయింది, ఆ మనిషి లేకపోయినా ఎలా బ్రతకాలి అని లోకం నిర్ణయించుకుంటారు. పోయిన సమయం ఎటుకుడి పోయింది. ఈ సమయంలోనైనా, ఈ అనుకూల సమయంలోనైనా, ఈ 2021వ సంవత్సరంలోనైనా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే సువార్త నమ్మడానికి చాలా
సులువైన దినాలు యేసు ప్రభువుని నమ్మటానికి. చాలా సులువుగా నమ్మవచ్చు వాక్యాన్ని మీరు. అంటే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశం, మన రాష్ట్రంలో చూస్తే, మన జిల్లాలో కొన్ని చోట్ల చూస్తే మరి బైబిల్ గ్రంథం పట్టుకుంటే పరిగెత్తిస్తుంటున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనకి ఈరోజు విస్తారమైన సేవకులు ఉన్నారు, సేవలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, వాక్యం. ఈ తగిన కాలంలో, ఈ అనుకూల సమయంలో ఇంకా నువ్వు ప్రభువుని గురించి విన్నట్లుగా పెడచెవిని పెట్టి వదిలేస్తే పోయిన సమయం తిరిగి మరలా సమయం ఎందుకు ఈ తగిన సమయంలో, ఈ అనుకూల సమయంలో ఇంకా గ్రహించలేకపోతున్నారు అంటే అజ్ఞానం. చదువుకున్నవాడు కొంత జ్ఞానం ఉంటుంది, చదువు లేనివాడు కొంత అజ్ఞానం ఉంటుంది. ఈ అజ్ఞానం మూలంగా చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి, జ్ఞానం మూలంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేని గురించిన జ్ఞానం కొంతమందికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాని మీద జ్ఞానం ఉంటుంది. బైబిల్ ఏ జ్ఞానం కావాలంటుందంటే మనకి సమయాన్ని, దినాన్ని, కాలాన్ని గురించిన జ్ఞానవంతుడు నువ్వు అయితే దాన్ని చక్కగా నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటావు. 17వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఇందు నిమిత్తము అంటే ఈ సమయం నిమిత్తము, ఈ చెడిపోయిన దినాల నిమిత్తం, ఈ కాలం నిమిత్తం, ఈ తగిన కాలం నిమిత్తం, ఈ అనుకూల సమయం నిమిత్తం. అర్థమవుతుందండి? అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఇష్టం ఏంటో, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో, ప్రభు యొక్క ఆలోచన ఏంటో గ్రహించుకోకపోతే ఆ తర్వాత మనం తణుకులనేగా దొరకలేదు. ఏమవుతుందండి? హెబ్రీకి రాసిన పత్రికలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యేసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని ఏం చేశాడంటే ఇలా ఒక పూట కూటి కోసం ఏమనుకున్నాడంట? జ్యేష్ఠత్వం. ఈ తాగుబోతు కలిసి ఉన్నారు చూడండి, ఒక పూట తాగడానికి వాడు ఏమైనా అమ్ముకుంటాడు. అర్థమవుతుందండి? కొంతమందికి బలహీనత, దాన్ని గ్రహించలేక దానికి బానిసలు అయిపోయి దానికోసం దేన్నైనా అమ్ముతారు, దేన్నైనా తాకట్టు పెడతారు. అంటే వాడు తాకట్టు పెడతాడంటే దానికంటే అదే వాడి ఘనత, వాడికి అది చాలా విలువైంది. యేసేపు అనే వ్యక్తి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును ఇప్పుడు ఎలక్షన్ జరిగినా మన వాళ్ళు అంటారు, ఓటుని అమ్ముకోమారంటారా బాబు అంటారు. చెప్పాడు అమ్ముకోకుండా ఉంటే మాకు పూట గడిచిందా, మాకు పూట గడవాలంటే మేము ఓటుని మేము అమ్ముకోవాల్సింది, మేము అమ్ముకుంటాం ఆ పూట. వాస్తవం వాళ్ళు ఇచ్చినా గడిచింది, మనకి ఇవ్వకపోయినా గడిచింది. సంవత్సరం 4-5 ఏళ్ళకి ఒకసారి పంచుతాడు అనుకోండి. ఏమండి అది కూడా తీసుకోకపోతే ఎట్టండి అంటాడు ఒక్కొక్కది. అది ఇచ్చినా నీకు గడిచింది, ఇవ్వకపోయినా గడిచింది. ఇస్తే ఆ రోజు ఏమైనా చికెన్తో తింటావు, ఈగిపోతే పచ్చడితో తింటావు. ప్రాబ్లం ఏం కాలేదు. అంటే అమ్ముకుంటావు కొన్నిసార్లు, కొంతమందికి తెలియదు. గవర్నమెంట్ సొమ్ము ఇస్తున్నప్పుడు ఎందుకు కాదనకూడదు అనుకుంటాం. అంటే నీకు అర్థం కావడానికి చెప్పేది. అలాగే జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడంట. ఈ అమ్మబడే దాని గురించి కుదిరితే నేను తర్వాత చెప్తాను, పూర్తి వివరణ చెప్తాను. యేసు ప్రభువుని 33 ఎండి నాణాలకు అమ్ముకున్నాడు అయ్యగా. కొంతమంది పిల్లల్ని అమ్ముకుంటారు, దరిద్రం. పిల్లలు లేక బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ పిల్లల్ని కని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని అమ్మేవాళ్ళు ఉన్నారు. కాబట్టి కొన్ని వాటి కోసం కొన్నిటిని అమ్ముకుంటాం మనం. కొన్ని వాటి కోసం కొన్నిటిని అమ్ముకుంటాం. యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి ఒక మనం చెప్తూ, పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనము, దాని విలువ తెలిసిన వాడు తనకున్నదంతా అమ్మి ఆ ఫలాన్ని కొనుక్కుంటాడు అని యేసు ప్రభు చెప్పాడు.
తనకు ఉన్నదంతా ఎందుకు అమ్మాడు అంటే తనకున్న దగ్గర ఉన్నదానికంటే కూడా ఆ పొలం చాలా విలువైందని. ఈ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా, అయ్యి ఎరుకుని అమ్ముకుంటారు. వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది వాళ్ళకి చాలా విలువైంది. కాబట్టి ఇంట్లో వాళ్ళకేమో ఇంట్లో వాళ్ళ ఉంటాయి కదండి, కాళ్ళ మేట్లు, అవసరమైతే పళ్ళాలు చెంబులు కూడా అమ్ముకుంటారు. వాడికి పట్టిన బలహీనత అలాంటిది. ఎందుకంటే ఏదైనా అమ్ముకోవాలి, దాన్ని నేను సేవించాలి. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడు. అది దేవుడు ఇచ్చాడు. జ్యేష్ఠత్వం అనేది పెద్ద కుమారుడుగా ఉండటం అనేది అది దేవుడు ఇచ్చిన ఒక ఆధిక్యత. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గంట ముందర పుట్టిన 5 నిమిషాలు ముందర పుట్టిన వాడు పెద్దవాడు, ఇది చిన్నవాడు అంటారు. అవునా? జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడంట. ఆ కూర కోసం అమ్ముకున్నాడు. నేను కూడా సావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వపు నాకేం మేలు చేస్తుందని కూడా అమ్ముకున్నాడు. అర్థమవుతుందా? ఆయన సాగు ఆయన చేస్తాడు. యేసుప్రభు 33 నాణాలు వెండి అమ్ముకుందాం అని ఆయన అమ్ముకున్నాడు. కొంతమంది భార్యలు అమ్ముకుంటారు. తెలుసా మీకు? భార్యని బొంబాయికి దుబాయ్కి అమ్ముకునే ప్రభుత్వం ఉన్నారు. అదో దరిద్రం. ఇతను అమ్ముకున్న తర్వాత దేవుడు ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ముందునేమో జాగ్రత్తగా చూసుకోండి, మీలో ఉన్నారు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని వీరు ఎరుగుదురు. ఆ తరువాత ఇప్పుడంట అయిపోయిన తర్వాత ఏం పొందాలనుకున్నాడు? ఆశీర్వాదం పొందాలనుకున్నాడు. అందుకనే భక్తులు రాశారు, స్వరం ఉన్నంత వరకు మాటలు పాడంట, స్వరమంత పోయాక అర్థమవుతుందండి. కళ్ళు ఉన్నంత వరకు బైబిల్ చదవడంట, కళ్ళు పోయాక ఆయన చదవాలనిపించింది. ఈ మంచం మీద ఉన్నంత వరకు ఆయనకి ఏమనిపించింది? వాక్యం ఎక్కదు. హాస్పిటల్లో మంచం మీద పడుకున్న తర్వాత అది చేయాలండి, ఇది చేయాలి, మీరు ప్రార్థన చేయండి, ఈ డ్రమ్ వేసి మీ వెనకమా తిరుగుతాను. ఇది ఎంతమంది చెప్పారు నాతో. నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి బోర్డు మంది తిరుగుతాడు, మీ ఏమంటే తిరుగుతాడు, డ్రమ్ వేసుకుని తిరుగుతాడు నా ఏమంట. అర్థమవుతుందండి. మంచంలో ఉన్నప్పుడు ఏదో చేయాలనుకుంటారు, బలహీనతలో ఉన్నప్పుడు ఏదో చేయాలి అనుకుంటారు. అదేం చేయలేడుగా, అందుకని ఏదో చేయాలంటాడు. ఆయన దేవుడు ఇవి చేత చెప్పాడు. ఆ తరువాత అని రాయబడింది అక్కడ. ఆశీర్వాదము కోరాడు. అంటే ఆ తగిన సమయంలో తను పోగొట్టుకున్నాడు, అమ్మేసుకున్నాడు. మొదట దేవుడు ఇచ్చిన దాన్ని అమ్మేసుకున్నాడు. బైబిల్ అంటుంది, మొదట కొంచెంలో నమ్మకంగా ఉంటే మిగతా ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేదు కాబట్టి ఏశావు అంటే భ్రష్టుడు ఎవడు లేడు అన్నాడు దేవుడు. మొదట ఉన్న దానిలోనే నమ్మకం లేకపోతే నువ్వు ఆ పైన ఇంకేం నమ్మకంగా ఉంటావు అని అర్థం. అంటే తగిన సమయంలో ఏది పొందుకోవాలో పొందుకోకుండా అయ్యగారు తర్వాత అనిపించింది రక్షింపబడాలని, ఆశీర్వాదం పొందాలి, ఇంకేమో అనిపిస్తాయి మనకి. అన్నీ అయిపోయిన తర్వాత అనిపిస్తాయి. కొంతమందికి అన్నీ అయిపోయిన తర్వాత సేవ చేయాలనిపించింది. జాబ్ వీపులు అన్ని పిల్లలకి సెటిల్ అయిపోయి ఈయన కూడా అన్ని అనుభవించేసిన తర్వాత బ్యాగ్ తీసుకుని బయలుదేరుతాం. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది సేవ చేయాలని. ఏమన్నా కావాలో అప్పుడు ఏదో జాబ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కలగాలి, ఏదో అయిపోయినాయి. ఆ కోరికలు అన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు సేవ చేయాలి ఆయన. అర్థమవుతుందా? ఆ తరువాత ఆశీర్వాదం పొందబోయి కన్నీళ్ళు విడుస్తున్నాడు అంట. అర్థమవుతుందండి. కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడేమో కాలదన్నాడు, ఇప్పుడేమో కాళ్ళ బేరానికి వచ్చి మాట బతిలాడు. మన సమీపాన ఉన్నప్పుడే దేవుడి వాక్యం మనం వెళ్ళకపోతే నువ్వు బతిలాడినా కానీ తర్వాత
చెప్పేవాడు వినేవాడు, వినేవాడు చెప్పేవాడు. కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికాడంట. వెతకాల్సిన సమయంలో వెతకకపోతే, ఆ జ్ఞానం లేకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి, భ్రష్టులు అయిపోతుంది. జ్ఞానం లేనివాడు ఎవడు? ఆ వివేకం లేనివాడు ఎవడు? భ్రష్టుడు. జ్ఞానాన్ని లేకపోతే, వివేకము లేకపోతే, సమయాన్ని గురించిన జ్ఞాన వివేకాలు లేకపోతే వాడు భ్రష్టుడు. అలాంటి భ్రష్టుడుగా మీరు ఉండమాకండి. ఎందుకంటే ఆ భ్రష్టుడు విసర్జింపబడని మీరు ఎరుగుతారు కదా, మీకు తెలీదా? మనం కూడా కొన్ని నమ్ముకుంటాం. కొన్ని పరిస్థితులు బాగా కొంతమంది ఒళ్ళు అమ్ముకుంటారు. మగవాళ్ళు కొన్ని అమ్ముకునే వేరు, స్త్రీలు అమ్ముకుంటారు, ఒళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళ పరిస్థితి బాగాలేదు. మరి ఏం చేద్దాం? ఆ తరువాత అనిపించింది, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రయాసపడినా కానీ వాళ్ళకేం దొరకలేదు, ప్రతిఫలం దొరకదు. మీరు అలా ఉండకూడదు అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆ జ్ఞానం మీరు సంపాదించుకోకపోతే మీరు కూడా ఏమైపోతారు? భ్రష్టులైపోతారు, దుష్టులైపోతారు. జాగ్రత్త. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో దేవుని దగ్గర పొందుకుంటే అప్పుడు దొరికింది. ఆ టైంలో పొందుకోకుండా తర్వాత కావాలన్నా కానీ మీకు దొరకదు. కొంతమంది ఊరికి ప్రయాసపడతారు, టైం అయిపోయిన తర్వాత కూడా మాకు అది కావాలి, మాకు అది కావాలంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు అడుగుతారు కానీ దేవుడు మాత్రం విసర్జింపబడదు. మీరు చెప్తారు కదండి, ప్రభు యొద్దకు వచ్చిన ఏ ఒక్కడిని కూడా ఆయన కాదనలేదుగా. ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు, కానీ వాళ్ళు విసర్జింపబడతారు. తగిన కాలం. ప్రయాసపడి భారం వహించిన సమస్త చెందారు నా యొక్క రెండు అన్నాడు కదా. లోబడిన ప్రజల కొరకు దినమేళ్ళ నా చేతులు చాచి ఉంచాను అంటున్నాడు కదా. అప్పుడే ఆయన రెక్కల యొద్దకు రాకపోతే, ఆయన చేతి నీడకు రాకపోతే ఏమైంది చెప్పండి? ఏమైంది? చిన్నపిల్లప్పుడు పిల్లలు ఎత్తుకుంటారు. ఆడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎత్తుకుంటాడంటే తండ్రి ఎంత ప్రేమగా ఎత్తుకుంటాడా అంటే ఒక సమయంలో ఎత్తుకోగలడు. ఒక 2-3 సంవత్సరాలు పెరిగితేనే పిల్లడు వీడి ఎంత పూర్వం ఉన్నాడు అంటారు. వీడు ఎత్తుకునే భుజం కూడా నొప్పి వచ్చిందంట, మోయలేదు, రోజు రోజుకి భారం అయిపోయింది. కాబట్టి ఏశావుని గురించి చెబుతూ మీరు అలాంటి భ్రష్టులుగా ఉండొద్దు. అతను తనకున్నదాన్ని నమ్ముకున్నాడు. కొంతమంది సేవను నమ్ముకుంటారు, తెలుసా మీకు? మందిరాలు నమ్ముకుంటారు. మందిరాలు ఈ మధ్య కొత్త విషయం తెలిసింది, కూతుళ్ళకి కట్న కానుక ఇస్తున్నారు. కూతుళ్ళకి మందిరాలు కూడా కట్నం ఇచ్చే మహానుభావులు ఉన్నారు. సంఘం ఇస్తున్నాడంట కట్నం కింద. అల్లుడు గారు ఈ సంఘం చూసుకో, ఇది నీదే. కొంతమంది మనకు తెలిసిందంటే పాపం తాగుబోతులు దాన్ని వీటిని అమ్ముకుని తాగుతారు. ఈ క్రైస్తవులో కూడా ఉన్నారు చాలా అమ్ముకునేవాడు. దేవుణ్ణి అమ్ముకుంటారు, నమ్ముకుంటారా బాబు అంటే అమ్ముకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్వలాభాల కోసం, వారి యొక్క స్వార్థం కోసం దేవుణ్ణైనా ఎవరినైనా సరే అమ్మేస్తారు. ఇది ఆ సబ్జెక్ట్ వేరు. దేవుడు ప్రత్యక్షిస్తే తర్వాత నేను దాని గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఏశావుని యోసేపు వాళ్ళ అన్నలు ఏం చేశారు? అమ్ముకున్నారు. అన్నలు ఎవడన్నా అమ్ముకుంటాడు? అమ్ముకుంటారు. అప్పటి నుంచే ఉంటారు. పిల్లలు అమ్ముకునేవాళ్ళు ఉన్నారు, భార్యలు అమ్ముకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ అంటుంది అలాంటి భ్రష్టులు మీరు కాకుండా ఈ జ్ఞానాన్ని, ఈ వివేకాన్ని సంపాదించుకుని ఈ సమయాన్ని, ఈ యొక్క కాలాన్ని, ఈ యొక్క దినములో ఏ టైంలో ఏం చేయాలో ఆ వివేకం మీకు వస్తే ఈ కొంత సమయం కూడా మీకు ఏమైంది? మీరు భ్రష్టులు కాకుండా, మీరు విసర్జింపబడకుండా, మీరు నిష్ప్రయోజనులు కాకుండా ఈ కొంత టైంలోనైనా దేవుడు మనకిచ్చింది మనం చేయగలిగితే తగిన సమయం ఒకటి వస్తుంది, అనుకూల సమయం ఒకటి వస్తుంది,
అప్పుడు ఆయన ఎవరి వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి దానికి ఏముందని విన్నాం ఇప్పటి వరకు? సమయం ఉందని విన్నాం. ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి ప్రయత్నానికి కూడా సమయం ఉంది. మనోళ్ళు అంటారు ఈరోజు మంచిది కాదు, మరి రేపేట మంచిది. వాడు చెబుతాడు మంగళవారం మంచిదిగా, శుక్రవారం మంచిదిగా, మిగతా మంచిది. బైబిల్ అంటుంది ఒకప్పుడు అన్ని మంచి తినాలి, ఆ రోజులోనే చేయాలి, ఈరోజు చేయకూడదు. బైబిల్ అంటుంది జ్ఞానం ఉన్నవాడు ప్రతిరోజు ఏం చేయాలో ఏం చేయకూడదో ఆ జ్ఞానం వివేకం ప్రభు దగ్గర పొందుకుంటే అతడు చేయనిదంతయు సఫలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరు, ప్రార్థించే ప్రతి ఒక్కరు, ప్రకటించే ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎందుకంటే ప్రార్థన చేసే తగిన సమయం ఇంకా రాలేదు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండాలి. పిల్లలు, పసిపిల్లలు బాలురు అవ్వాలంటే, ఎవరు అవ్వాలంటే ఆ యవన కాలం వచ్చేంత కాలం ఎవరి చేతుల కింద ఉంటారు పిల్లలు చెప్పండి? తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రుల చేతి కింద అణిగిమణిగి ఉంటారు. అప్పుడు నాకు ఒక భయం ఉంటుంది, తల్లిదండ్రుల భయం ఉంటుంది. లేకపోతే స్కూల్లో టీచర్ల భయం అయినా వాళ్ళ కింద అణిగిమణిగి ఉంటేనే వాడు పసి ప్రాయంలో నుంచి బాలుడు, బాల్యకాలంలో నుంచి యవన కాలం. దేవుడు నీ ఆత్మీయ జీవితంలో లేకపోతే నీ సేవా జీవితంలో నీ యొక్క ప్రతి అనుభవంలో నువ్వు ఆశీర్వదింపబడాలంటే, హెచ్చింపబడాలంటే నువ్వు దేవుని చేతి కింద నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్కుడవై ఉండాలి. బిడ్డ తల్లిదండ్రులకి చెప్పినప్పుడు వాడు అన్ని రివర్స్ చెప్పాడు అనుకోండి, పిచ్చుకొట్లు కొడతారు తల్లిదండ్రులు. అంతేనా? వాడు అన్ని రివర్స్ మాట్లాడాడు అనుకోండి, వయసుకు మించిన మాటలు మాట్లాడతారు కొంతమంది. వాడు పిల్లోడే కానీ వాడికి పెళ్ళైన మాటలు మాట్లాడతారు. కారణం సినిమాలు, సీరియళ్ళు, ఫోన్లు, ఈ ప్రభావం. వాడికి తెలియదు. పిల్లల ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటో, పెద్దోళ్ళ ముందు మాట్లాడుకునే విషయాలు ఏంటో వాళ్ళకి తెలియదు. అంత అజ్ఞానం బ్యాచ్ అనమాట. వాళ్ళు అజ్ఞానం అయితే ఈ అజ్ఞానం బ్యాచ్. ఈ అజ్ఞానం పిల్లల్లో ఇప్పుడు కనపడిద్ది ఆ తల్లికి. ఆమె బీపీ లేచిట్టాక ఎదురు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నాకు లోపడుస్తున్నవి, నువ్వు నాకు అణిగిమణి ఉండాల్సినవాడు, ఏంద్రా నువ్వు మాట్లాడదని పిచ్చుకొట్టు కొట్టిందాడు. మన పిల్లలు, మన కుటుంబం ఎలా ఉండాలంటే జ్ఞానము, వివేకము కలిగిన వారిగా ఉంటే ఆ కుటుంబాలు వేరుగా ఉంటాయి. దేవుని చేతి కింద అణిగిమణి ఉంటే మనం హెచ్చింపబడతాం. తల్లిదండ్రుల చేతి కింద, లేదా బోధకుల చేతి కింద, లేకపోతే టీచర్స్ చేతి కింద బిడ్డలు కొన్నాళ్ళు అణిగిమణి ఉండటం మూలంగా వాడు 1 నుంచి 10 మందికి, 10 నుంచి ఇంటర్ నుంచి ఇంజనీరింగ్, లేకపోతే వేరే అణిగిమణి ఉంటేనే వాడు ఏమవుతాడు చెప్పండి? అసలు మా వంశం ఏంటో తెలుసా మీకు అంటారు కొంతమంది. చిన్నప్పటి నుంచే అది నాకు పెంచుతారు వంశం. మా ఇంటి పేరు ఎంత పొగరగలవాడు తెలుసా? అది చిన్నప్పటి నుంచే. మీరు ఎంత పొగరగలవాడైతే ఊళ్ళో ఊరుకుంటారు, మీరు పొగరనిందా కొడతారు. అర్థమవుతుందండి? కొంతమంది అలా పెంచుతారు పిల్లల్ని. నువ్వు ఎలాంటి వంశంలోనైనా ఉండొచ్చు, నువ్వు ఎంత పొగరగలిగిన కుటుంబం అయినా రావచ్చు. నువ్వు స్కూల్కి, కాలేజీకి వెళ్తే వాళ్ళ చేతుల కింద అణిగిమణి ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, నువ్వు ఎట్లాంటి అయినా అవ్వచ్చు. బలిష్టమైన చేతి కింద ఎవడైతే అణిగిమణి ఉంటాడో దేవుడు వారిని తగిన కాలములో, అంటే ఆ తగిన కాలం రానంత వరకు
వాడికి సరైన ఆశీర్వాదం ఉండదు. ఇంకా ఉంటారు, ఇంకెన్నాళ్ళు రా అంటారు. మనం అనుకోవాలి తగిన కాలం ఇంకా రాలేదు. 8వ తరగతికి ఉద్యోగం వచ్చిందా, 10వ తరగతికి ఇంటర్కి, డిగ్రీ చదివినా కానీ అది ఉద్యోగాలు రావట్లా. ఆ తగిన కాలం వరకు తల్లిదండ్రులు కూడా ఓర్చుకుని రెక్కలు మొక్కలు చేసుకుని చదివించి ఎదురు చూస్తారు. నా కొడుకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే సరే, ఇన్నిట్లో ఎదురు చూస్తాం. కానీ ప్రార్థన చేసి మనం ఎదురు చూడటం చాలా కష్టం. జవాబు రాలా, ఇంకా ఎదురు చూడటం చాలా కష్టం. నీకు ఏది ఈజీ అంటే దేవుడు నువ్వు పట్టించుకోవాలి. అసలు దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు లేడు. ఏం నాస్తి సమాజం బ్యాచ్లో జరిగింది. ఏ దేవుడు లేడు. కొన్ని మనం అనుభవించేంత వరకు వాటి వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. అన్నం పెట్టాం కదా పొయ్యి మీద, నీళ్ళు పోయి కానీ అద్భుతం జరిగి అన్నం అయితేనే ఉడకాలి కదా. ఒక్కొక్కరు ఉడికినా కూడా ఆగరం. పొయ్యి మీద తెచ్చుకుంటే మొక్కలు నోట్లో పడతాయి. మనవాళ్ళు ఉడుకుతా ఉండడం కాసేపు ఆగితే చల్లారిన తర్వాత కాస్త పూర్తిగా అయిపోయి చట్టించిన తర్వాత ఉండదు. ఉడుకుతానాడు మొక్కలు నోట్లో వేసుకుంటారు. అదవుతుందా? కొంతమంది జీవితాలు అంత తొందరపాటు అన్నమాట. ఈ తొందరపాటు నాలో ఉన్నా, నీలో ఉన్నా, ఎవరిలో ఉన్నా కానీ ఏమవుతుంది అంటే ఇది చాలా ప్రమాదం. ఇది చాలా నిష్ప్రయోజనం. మనం అనుకోవాలి మనం ఇంకా ఆశ్చర్యింపబట్టలేదా, హెచ్చింపబట్టలేదు, ఇంకా ఇదే స్థితిలో ఉన్నామంటే తగిన కాలం ఇంకా మమ్మల్ని అడుగుతారు. మనం చూసి నవ్వుకోవచ్చు, మనం చూసి హేళన చేయవచ్చు, మనం చూసి ఇంకొక విధంగా మాట్లాడుకోవచ్చు. మరి మనమైతే ఏమనుకోవాలి? వాక్యం తెలుసుకోవాలి. తగిన సమయం ఇంకా రాలేదు, అయితే నేను ఇంకా అణిగి ఉన్నానా? మనకి చేతుల కింద ఉన్నాను. ఎవరి చేతుల కింద ఉండాలి నేను అనేది మనం గ్రహించుకోవాలి. అది తగిన సమయం. ఆ తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించడానికి ఏం చేస్తాడు? 5వ వచనం, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు చూడండి, ఇక్కడ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. నిన్ను హెచ్చించడానికి అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరించి, నువ్వు దీనుడు అయితే, నువ్వు దీన మనస్కుడు అయి ఆయన చేతి కింద ఉంటే ఆ తగిన కాలంలో తప్పకుండా ఆయన హెచ్చిస్తాడు. యోసేపు దేవుని చేతి కింద బతికినప్పుడు చాలా సంవత్సరాలు అమ్మబడ్డా. ఫస్ట్ అమ్మబడ్డ, గోతులు వేయబడ్డా, అమ్మబడ్డా, తర్వాత బానిసత్వం చేశాడా, తర్వాత జైలు జీవితమా, తర్వాత జైలు జీవితంలో అనుభవిస్తూ ఉండగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనుడైన యోసేపుకి సింహాసనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడి. అంటే వాళ్ళకి జరిగింది మనకు జరగదా అంటే వాళ్ళకి ఆ విధంగా జరిగింది, మనకి మరొక విధంగా జరగచ్చు. వాళ్ళకి అలా జరిగింది, మనకు మరొక విధంగా జరగవచ్చు. కాబట్టి ఇలా మనం వాళ్ళు అప్పటి వరకు యోసేపు ఓపిక పెట్టాడు కాబట్టి, ఆయన చేతి కింద దేన మనస్కుడే ఉన్నాడు కాబట్టి ఒక్క రోజులో ఆయన జీవితం మారింది. ఒక్కరోజేగా రాజు పిలిచాడు, కలభావం చెప్పమన్నాడు, ఆ వెంటనే అధికారం ఇచ్చేసాడు. జైలు అదే రోజు జైల్లో ఉన్నాడు, అదే రోజు మళ్ళా సింహాసనం. అంటే దేవుడు మన జీవితాన్ని ఒక్క పూటలో ఎలాగైనా మలుపు తిప్పగలడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చేయగలడు ఆయన. కొన్ని సార్లు అంతా బాగానే ఉంటుందా, సడన్గా ఏదో ఒక వార్త మనల్ని ఏం చేస్తుందని అనిపిస్తుంది. అలాగే అకస్మాత్తుగా దేవుడు ఒక్క క్షణంలో అన్ని సంవత్సరాలు కష్టపడి చదివాడు, ఉద్యోగం రాశాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఒక తగిన సమయం వచ్చాడు, ఫోన్ చేస్తాడు, నీకు ఉద్యోగం వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది, వెళ్ళి సీట్లో కూర్చోవడం. ఇంకా అప్పటి వరకు ఆ తగిన సమయం వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ఓవర్ కలుగుతా ఈ సేవ చేయడం వేద్దాం. అదవుతుందా?
అసలు అంతా వేస్ట్, ఇప్పుడు పడిన ప్రయాసం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అనుకుంటారు కొందరు. అందుకే పౌలు అన్నాడు అన్నమాట, ప్రభువు నందు పడిన ప్రయాస వ్యర్థం. ఎప్పుడు వ్యర్థమైంది? నువ్వు ఆయన చేతుల కింద తగిన సమయం వరకు నువ్వు ఉండటం నీకు చేత కాకపోతే వ్యర్థమైంది. ఆర్మీలో ట్రైనింగ్కి వెళ్తాం, ట్రైనింగ్లో ఆ పరీక్షల్లో నిలబడలేదు, చేతి కింద నిలబడినంత వరకు ఆడుంటాడు, ఉద్యోగం వచ్చి ఆడే ఉంటాడు. నిలబడలేనాడు ఇంటికి వచ్చి లొంగి కొట్టిన అరుగు మీద కూర్చుంటాడు. అంతేగా, దాంట్లో నిలబడాలి కదా. అన్నిటికీ తాలూకున్నాడు, ఏం చేసింది ఆ తాలూకుంటే ఒక మంచి భవిష్యత్తు. సేవలోనైనా అంతే, విశ్వాస జీవితంలోనైనా అంతే. ఒక మంచి స్థితిలోనికి మనం రావాలంటే, మంచి స్థితిలోనికి రావాలంటే కొంతకాలం వరకు మనం మరుగైపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. బైబిల్ ఉంటుంది, మరుగైనది ఏది బయలుపడకుండా ఉన్న నేల. ఎందుకు మరుగు చేయబడింది అయ్యా అంటే బయలుపరచబడటానికే. ఎందుకు అన్ని సంవత్సరాలు దాగి ఉండాలి, ఆయన చేతి కింద ఉండాలంటే ప్రయోజకులు అవటానికి, హెచ్చింపబడటానికి. ఇదొక మార్గం అన్నమాట. ఇదొక అడ్డదారులో కూడా పోతే హెచ్చింపబడతారు. సరైన మార్గం ఇది అని బైబిల్ చెప్తా ఉన్నాం. అప్పుడు ఏం జరిగింది అంటే అహంకారులను ఎదిరించి దీనులను కృపాను. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరూ బానిసలుగా. బానిస అంటే ఒక గోచి తప్ప ఏముండదు వాళ్ళకి. ఏముంటుంది? గోచి, మానం కప్పుకోవడానికి ఒక గోచి ఉంటుంది, అది తప్ప ఏముండదు. అలాగ వచ్చిన వాళ్ళని దేవుని చేతి కింద అణిగిమని ఉన్నప్పుడు కొంత దేవుని జ్ఞానం, వివేకము కలిగి వాళ్ళు ఏ రోజు చేయాల్సింది ఆ రోజు చేసుకునే జ్ఞానం పొందుకున్నప్పుడు దేవుడు ఒక తగిన సమయం వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? సింహాసనం మీద కూర్చోబెట్టిందా? వాళ్ళు దేవుని చేతి కింద అణిగిమని ఉండకపోతే బబులోను రాజు మనసుని తిప్పేవాళ్ళ. కొంతమందికి అణిగిమని ఉండటం చేత కాదు, పెత్తనం చేయడానికి చేతనైంది. పెత్తనం చేస్తామంటే చేస్తాడు, అణిగిమని ఉంటావా అంటే అది కుదరదు, మాది పెత్తనం చేసే బ్యాచ్. నువ్వు పెత్తనం చేయాలంటే మొదట నువ్వు అణిగిమని ఉంటే నీకు ఆ అధికారం వస్తుంది. ఇంకా యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, మీలో ఎవరైనా గొప్పవాడిగా ఉండాలనుకుంటే వాడు మొదట పరిచారకుడై ఉండాలి. మన వాళ్ళకి ఏం అవసరం, నజరేయుడైన యేసు నామములో ఆశీర్వాదం పొందుకుందురు గాక అంటే చాలు. మనిషికి ఇంట్లో లెక్కపడిస్తే ఆ మాట వింటే చాలు, ఆ మాట వింటే చాలు. ఇంకా మరి ఆశీర్వాదం నీ మీదకి రావాలి. అది నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఇదిగో ఆయన చేతుల కింద తగిన సమయం వరకు ఆయన ఏం చేసినా కష్టాల మార్గం గుండా తీసుకెళ్తే నువ్వు అనుభవించాల్సింది, నష్టాల మార్గం గుండా తీసుకెళ్తే నువ్వు అనుభవించాల్సింది. అప్పుడు అనాలి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ఎవరైతే ఆయన చేతి కింద అణిగిమని ఉంటారు. ఆరోగ్యం ఉన్నా పోయినా, బిడ్డలు ఉన్నా పోయినా, ఆస్తి ఉన్నా పోయినా, ఎలాంటి పరిస్థితులు వచ్చాడు నువ్వు ఆయన చేతుల కింద. కొంతమంది పాలేరు, కొంతమంది వాళ్ళ పరిస్థితిని పాత దినాల్లో బాగాదు కాబట్టి వాళ్ళ చేతుల కిందే బ్రతికేవాళ్ళు. భయంకరమైన దిక్కుమాలిన జీవితం, బానిసత్వపు జీవితం, ప్రతి దరిద్ర పని వాళ్ళ చేత చేయించేవాడు. వాళ్ళు అణిగి మణిగి ఉండేవాడు. ఎందుకోసం అంటే తమ బిడ్డల కోసం. కాలం మారింది, బానిసత్వం పోయింది. మన పూర్వతరాలు చూసుకుంటే పాలేరులాగా చేసింది. ఇప్పుడు ఆ దరిద్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రమంలో దేవుని చేతుల క్రింద ఎవరైతే ఆ విధంగా దీన మనస్కులై ఆయన చేతి కింద బతుకుతారు, ఆయన చేతి నీడలో బతుకుతారు, ఆయన ఏం చేసినా ఆయనే అని అనుకుంటారు, ఒక తగిన సమయం వచ్చింది. దేవుడికి ఆయన చేతి కింద ఉన్నాడు. ఆ టైంలో దేవుడు అని కనిపిస్తుంది. ఇంకొకరికి తగిన టైం వస్తుంది, అప్పుడు గోధుమల్ని గురుగుల్ని ఆయన వేరు చేస్తాడు. ఇంకొకరికి తగిన టైం వస్తుంది, మేకల్ని గొర్రెల్ని
వేరు చేస్తాడు. కాబట్టి ప్రతి దానికి ఒక సమయం ఉంది, ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో జ్ఞానము, వివేకము నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రభువుని పెట్టుకోవాలి. ఆ జ్ఞానము, వివేకము లేకపోతే ఏంటి నీకు వచ్చే నష్టం అంటే, నీలాంటి భ్రష్టుడు ఇంకెవడు ఉన్నాడు? నీలాంటి భ్రష్టుడు ఎవరు? ఇప్పుడు దేవుని మందిరంలో గడిపే సమయాన్ని కొంతమంది అమ్ముకుని ఎక్కడో గడుపుతారు. ఈ పెళ్ళిళ్ళలో గడపచ్చు, ఎక్కడెక్కడో గడపచ్చు. అలాంటి భ్రష్టులు ఇంకెవరు? దేవుడు నీకు ఇచ్చిన టైంలో, అనుకూల సమయంలో ఈ సువార్తని నమ్మకపోతే, నమ్మాలంటే వినకపోతే తర్వాత నీకు వినాలని అనిపించినా నువ్వు వెళ్ళావు, చెప్పించుకోవాలనిపించినా నీవు విసర్జింపబడతావు అని భయించు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కోరుకుంటావు? సమయం మన దగ్గర ఉంది, దినాలు మన దగ్గర ఉన్నాయి, జ్ఞాన వివేకం మన దగ్గర ఉంది, దేవుడు మన దగ్గర ఉన్నాడు. మరి ఎలాంటి జీవితం కావాలి? తగిన సమయంలో ఎలా ఉండాలనుకుంటున్నాం? అనుకూల సమయంలో ఎలా ఉండాలనుకుంటున్నాం? ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నింటిని గురించి గ్రహింపులోకి మనం రావాలి. ఆ గ్రహింపు ఎప్పుడైతే మన జీవితంలో మనం కలిగి ఉంటామో దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దేవుడు మనకి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పింది. అపవాదంట ఏం తెలుసుకున్నాడంట? ఆయన తనకి సమయము, ప్రభువు రాకడ, ఆ తగిన కాలం కొంచెమే ఉంది, కొంచెం కాలానికి తగిన కాలం వస్తుంది. ఇంకా అనుకూల సమయం ఉండగానే ఏం చేయాలి? వీలైనంత వరకు కొంతమందిని ప్రభువుల నుంచి వేరు చేయాలి, ప్రభువు నమ్ముకోకుండా చేయాలి, సువార్తను నమ్మకుండా చేయాలి, సువార్త గురించిన డైలమాలు పడేయాలి అని వాడు సమయం కొంచెమేనని తెలుసుకుని బహుక్రోధము, కోపము గలవాడై మీ వద్దకు దిగొచ్చు. గర్జించుచున్న సింహము వలె ఎవరిని నిండుగా అని వాడు వెదకుతూ తిరుగుతాడు. కారణం ఏంటంటే వాడికి సమయం కొంచెమే. మనం కూడా తెలుసుకోవాలి, మనకున్న సమయము, మన ఆయుష్కాలము కొంచెమే. ఈ కొంచెము కాలం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? టైం కొంచెం ఉంది, చేయాల్సిన పని ఎక్కువ ఉంది, ఎక్కువ మంది చేత పని చేపిస్తాం. తక్కువ టైంలో ఎక్కువ పని అవ్వాలని ఏం చేస్తాం? ఎక్కువ మంది చేత పని చేపిస్తాం. అందుకని సమయము తక్కువే అని దేవుడు కూడా ఎరిగి కోత విస్తారమే, పనివారు కొద్దిమంది, పనివారి కొరకు కోత యజమానుని వేడుకోండి. కొంచెం సమయం ఉంది, ఇంకా ఈ సువార్త చాలా మందికి అందాలి, ఈ తక్కువ టైంలో ఎక్కువ పని జరగాలి అని దేవుడు కోరు. ఈ తక్కువ టైంలో ఎక్కువ మందిని బాగు చేయాలని వాడు కోరుకుంటాం. ఈ టైం మధ్యలో ఉన్న మనం కొంత దేవుని జ్ఞానము, వివేకము కలిగి బ్రతకకపోతే మనం భ్రష్టులం అవుతాం, విసర్జింపబడతాం, నిష్ప్రయోజనం అవుతాం అని బైబిల్ చెప్తాం. అదొక మనం కూడా తెలుసుకోవాలి, సమయము కొంచెం అని ఎరిగి ఈ తక్కువ టైంలో ఆ జ్ఞానం కొరకు, ఆ వివేకము కొరకు, ఆయన బలిష్టమైన చేతులు కింద అణిగి మణిగి ఉండేదాని కొరకు, ఆ తగిన సమయం వచ్చేంత వరకు, ఆ అనుకూల సమయం ఉన్నంత వరకు మనం దాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞాన వివేకాలు ప్రభు మనకి సమృద్ధిగా ఈ సంవత్సరం ఇంకా అనేకులకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.